అందరూ నమస్కారం అండి. ఈ వీడియో వైసీపీ కార్యకర్తల కోసం. మీకు తెలిసిన వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద దిక్కు ఉంటే అలాంటి పెద్ద దిక్కుకి ఏమన్నా జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా ఘోరంగా ఉంటుంది. ఆలోచించడానికి కూడా సాహసం చేయం. కంటి నుంచి కన్నీరు రావు, రక్తం వస్తుంది. అంత బాధాకరం, అంత ఘోరం, అంత ఇదిగా ఉంటుంది. ఆ పెద్ద వ్యక్తి సంపాదిస్తున్నాడా, సంపాదించలేదా అది పక్కన పెడితే, ఆ పెద్ద వ్యక్తి బతుకుంటే ఆ కుటుంబానికి ఒక ధైర్యం, ఒక పొగరు. అలాంటి ధైర్యాన్ని చంపేసిన సిదిరి అప్పలరాజు కొడుకు, ఆ కొడుకుని కాపాడటానికి మరో వ్యక్తిని బలి చేయడానికి ప్రయత్నించిన ఈ సిదిరి అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని తారుమారు చేశాడు అనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఇతన్ని పరామర్శించడానికి రేపు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వెళ్తున్నాడండి. ఎవరని? సిదిరి అప్పలరాజు అతన్ని పరామర్శించడానికి. ఇతను ఏమన్నా ఉద్యమాలు చేశాడా, లేకుంటే ప్రజలకు మంచి చేసే ఏమైనా కార్యక్రమాలు చేశారా, ఏం చేశాడని అతను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడో నిజంగా నాకు అర్థం కాల. ఈ ఐడియాలు ఎవరిస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయా, లేకుంటే ఇంకెవరైనా ఇస్తున్నారా ఈ దిక్కుమాలి ఐడియాలు? ఇప్పటికే నాకు అర్థం కాల. అసలు జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల్సింది ఎవరినండి? పరామర్శించాల్సింది ఎవరిని? ఎవరైతే చనిపోయారో దానయ్య, ఆ కుటుంబానికి కదా పరామర్శించాలి. ఆ కుటుంబానికి కదా అంటే భరోసా ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలి. అనుకోకుండా జరిగింది కాదని ఎవడు అంటోలా. అనుకోకుండా జరిగింది యాక్సిడెంటు. అనుకోకుండా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఇది కదా ఒక మనిషికి ఉన్న ఒక లక్షణం, ఒక మంచి లక్షణం. ఒక పార్టీ అంటే, రాజకీయ పార్టీ ఎలా ఉండాలి? మీ పార్టీలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఒక కుటుంబం నడి రోడ్డు మీదకు వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి రేపు ఈ సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నాడంటే రాజకీయంలో నైతికత్వం ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డిలో మానవత్వం ఎక్కడ ఉంది? మేము పేదలకే న్యాయం చేస్తాము, మేము పేదల పక్షపాత పార్టీ అంటారు కదా. దానయ్య కుటుంబం పేద కుటుంబం కదా. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా ఆ కుటుంబం వల్ల ఆ కుటుంబానికి నష్టం చేసిన వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో నిజంగా నాకు అర్థం కాలేదండి. ఈరోజు ఈ దానయ్య కుటుంబంలో మీ పార్టీ వల్ల, మీ పార్టీ నేత వల్ల నష్టపోతే ఈరోజు ఎవరు స్పందిస్తున్నారండి? ఎవరు స్పందిస్తున్నారు? ప్రభుత్వం స్పందిస్తుంది, టీడీపీ పార్టీ స్పందిస్తుంది, సామాన్య ప్రజలు సహాయం చేస్తున్నారు, ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం అండి? ఇందులో ప్రభుత్వానికి ఏంటి సంబంధం, లేకుంటే టీడీపీ నాయకులకి ఏంటి సంబంధం, ప్రజలకి ఏంటి సంబంధం? వాళ్ళు ఎందుకు స్పందించాలి? మానవత్వంతో స్పందించాల్సింది మీరు కదా. మీరు స్పందించాలి కదా జగన్మోహన్ రెడ్డి. మీరు పరామర్శించాల్సింది ఆ కుటుంబాన్ని కదా. వాళ్ళు పరామర్శించకుండా తప్పు చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నావంటే నువ్వు మీ కార్యకర్తలకు ఏ సందేశం ఇస్తున్నావు? మీ కార్యకర్తలకు మీరు ఏ సందేశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? దీనికి ఆన్సర్ చెప్పండి. ఇదే నీ రాజకీయం? ఇదే నీ రాజకీయం? అసలు మనిషివేనా జగన్మోహన్ రెడ్డి మీరు? నాకు అర్థం కాలేదు. మనిషివేనా? అసలు నీకు మానవత్వం ఉందా? మానవత్వం ఉందా? మీ వల్ల, మీ పార్టీ నేత వల్ల ఒక కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చిందండి. నడి రోడ్డు మీదకి వచ్చింది. ఆ కుటుంబాన్ని చూస్తే అంత బాధాకరం. పాపం ఆ మహిళకి, చనిపోయిన దానయ్య భార్యకి మాట్లాడటానికి కూడా సరిగ్గా రావట్లా. అమాయకురాలు, చాలా అమాయకురాలు. అలాంటి కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేసి ఈ రోజున మీరు దర్జాగా పరామర్శన పేరుతో మీరు బయలుదేరటానికి సిద్ధమయ్యారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కాల. నేను వైసీపీ కార్యకర్తలను స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు కామెంట్ చేయండి. మీ పార్టీ మీ పార్టీకి మీకు పార్టీ అంటే అభిమానం ఉంటుంది, నేను కాదంటోలా. ఆ అభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి దీనికి ఆన్సర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఇలాంటి ఘటన జరగకూడదని కోరుకుంటున్నా. జరగకూడదు, ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ అనుకోండి మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసేది తప్ప కరెక్టా? సమాధానం చెప్పండి. మీ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలి కదా. ఆదుకోపోగా తప్పు చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళుతున్నాడు. మీరు దీన్ని సమర్థిస్తారా? సరే పోని సిదిరి అప్పలరాజు ఎంతైనా మాజీ మంత్రి, ఒక పార్టీ, ఆ పార్టీ వైసీపీ పార్టీకి ఒక నేత,
సరే పరామర్శించడానికి వెళ్తున్నాడు, సరే ఓకే వెళ్ళనివ్వండి. అదే సమయంలో మా కుటుంబాన్ని కూడా పరామర్శిస్తే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో డబ్బులు లేవా? లేకుంటే సిదిరి అప్పలరాజు కాడ డబ్బులు లేవా? కోట్లాది డబ్బులు, లక్షలాది కోట్లు సంపాదించారు కదా అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా సంపాదించారు కదా. మరి ఏమి మీరు ఒక 25 లక్షలు ఇచ్చేదానికి ఏమండి? అట్లీస్ట్ ఒక 25 లక్షలు, పోనీ ఒక 10 లక్షలన్నా ఇవ్వండి. 10 లక్షలన్నా, 10 లక్షలు కూడా వద్దు, ఏమి వద్దు, మీరు రూపాయి కూడా ఇవ్వద్దు. ఆ కుటుంబాన్ని పరామర్శించకూడదా? ఆ కుటుంబాన్ని పోయి మేము ఉన్నాము అని ఒక ధైర్యం, ఒక భరోసా ఇవ్వచ్చు కదా. ఇదే రాజకీయం, ఇదే మానవత్వం. మనిషివేనా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అంటే వైసీపీలో ఉన్న నాయకుల కంటే సిగ్గు శరం లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు. మరి కార్యకర్తలారా మీకేమైందండి? జగన్మోహన్ రెడ్డిది చేసేది సమర్థిస్తున్నారా మీరు? ఇప్పుడు సిదిరి అప్పలరాజుని పరామర్శించడం మీరు సమర్థిస్తున్నారా? కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేయాలా? నిజంగా వైసీపీ కార్యకర్తలు అయితే మీకు మానవత్వం ఉంటే కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాన్ని మీరు సమర్థిస్తున్నారా? మనిషి పుట్టిన మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రైటు అని ఎవరు చెప్పరు. ఒకవేళ అది రైటు అంటే వాడు మనిషే కాదు, వాడికి మానవత్వం లేదన్నమాట. అర్థం అదే. ఏం రాజకీయం ఇది? ఏం అన్యాయం ఇది? ఏం ఘోరం ఇది? సంబంధం లేని వ్యక్తులు, ఆ ఇష్యూకి సంబంధం లేని వ్యక్తులు సహాయం చేస్తున్నారండి. అనేక మంది సహాయం చేస్తున్నారు. నేను ఏదో ఒక వీడియో చూసా, గుండుసుద్ది శ్రీనివాస్ గారు అతను వాళ్ళ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్తో కలిసి 5,50,000 సహాయం చేశాడండి. అతనికి ఏం అవసరం అండి? గుండుసుద్ది శ్రీనివాస్ గారికి ఆయనకి ఏం అవసరం? ఆయన ఎందుకు చేయాలి? ఒక మానవత్వంతో ఒక మంచి పని చేశాడు. అలాగే టీడీపీ నేత ఒక వ్యక్తి 10 లక్షలు సహాయం చేశాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఏం అవసరం? వీళ్ళందరికీ సహాయం చేయడానికి ఏం అవసరం? వీళ్ళకి ఏం అవసరం అండి? జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి ఉందంటే మీకు? రేపు మళ్ళీ ఎగేసుకొని వెళ్తాడు, వెనకాల ఒక పేటీఎం కార్యకర్తను వేసుకొని సీఎం జగన్ అన్న నువ్వు ఓమని పొలోమని వెళ్తారు. వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు? ప్రెస్ మీట్లో నేను చెప్పనా? అమాయకుడిని అరెస్ట్ చేశారు, కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, అనుకోకుండానే జరిగిందండి. కావాలని జరిగిందని ఎవరు అంటారు? అనుకోకుండానే జరిగింది. ఇది కావాలని సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడని మేము అంటం లేదు, ప్రభుత్వం కూడా భావించలేదు, ఎవరు భావించలా. దురదృష్టశాతం జరిగింది. జరిగినప్పుడు మీరు ఎలా స్పందించాలి? వాళ్ళకి ఆర్థిక సహాయం, వాళ్ళకు భరోసా. ఈ సిదిరి అప్పలరాజు తన కొడుకుని కాపాడటానికి పెట్టిన మైండ్ శ్రద్ధ ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి, ఇదిగో మా కొడుకు వల్ల అన్యాయం జరిగింది, మీ భర్తను మేము తీసుకురాలేము, మీ కొడుకుని మేము తీసుకురాలేము, కానీ మీ కుటుంబాన్ని ఆదుకుంటాం, మీ పిల్లలను చదివిస్తాం, మీ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, మీకు ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం అని ఒక్క మాట మాట్లాడుంటే ఇది ఇంత దాకా వచ్చేదే కాదు. ఇలాంటి కేసులు, యాక్సిడెంట్ కేసులు సామరస్యంగా చేసుకుంటారు, చాలా చేసుకుంటారు. ఇలాంటి కేసు కూడా వాపసు తీసుకుంటారు కుటుంబ సభ్యులు. కేసే ఉండదు నాకు తెలిసి అసలుకి, సరైన పద్ధతిలో కానీ దీన్ని కానీ హ్యాండిల్ చేసి ఉంటే. కానీ అహంకారం, పొగరు, బలుపు, మమ్మల్ని ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం పెడతారు అనే ఒక గర్వమో లేకుంటే అహంకారమో వాటెవర్ ఏదైనా కానీ దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా ఇలాంటి చూస్తుంటే నిజంగా అసలుకి సమాజం ఎడిపోతుందా అర్థం కాల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు, రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు నాకు అర్థం కాల. మీరు ఎవరిని బట్టి మనం చంపేసి వెళ్ళిపోండి, మిమ్మల్ని వచ్చి నేను పరామర్శిస్తున్నాను భరోసా ఇస్తున్నారా? మీరు సందేశం ఇస్తున్నారా? మీ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారా అది చెప్పండి. మనం తప్పు చేసామని ఎంకరేజ్ చేద్దాం, మన వల్ల నష్టపోయిన కుటుంబాలను మనం ఆదుకోము, నష్టం చేసిన వాళ్ళని మనం పరామర్శిస్తాము, ఇదే నా పాలసీ అని కార్యకర్తలు చెప్తున్నావా? కార్యకర్తలు సందేశం ఇస్తున్నారా? ఏ సందేశం ఇస్తున్నారు? మారండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మారే మనిషి కదా, అది వేరే విషయం. కార్యకర్తలన్నా మారండి, మీరన్నా మారండి.
మీరన్నా మారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది కరెక్టా లేదా అనే తప్ప కామెంట్ చేయండి. మీరు నిజంగా మానవత్వం మనుషులైతే కామెంట్ చేయండి. సిగ్గు శరం వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు. ఇదేం రాజకీయం అండి? నాకు అర్థం కాలేదు. ఇదేం ఘోరం అండి? ఒక కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోతే అది ఎంత బాధాకరం అనేది నిజంగా అది అనుభవించేవాడికి తెలుసద్ది. అది చాలా అస్సలకి దాని నుంచి కోలుకోవటం అది ఎవరు తెచ్చడం లోటు. అంత బాధాకరం. మానవత్వం ఉండాలి కదా. థ్యాంక్ యూ.